ఇవాళ నేను ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని తాటి ఇడ్లీ అంటారు. ఇక మా పిల్లలైతే ఆరెంజ్ ఇడ్లీ అంటారు. దీనికోసం తాటికాయ తీసుకొని తురిమే దాంతో ఈ పేస్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. ఈ పేస్ట్కి తగ్గ క్వాంటిటీని రవ్వని ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా నానబెట్టుకోవాలి. ఈ తాటి గుజ్జులో మనం నానబెట్టి కడుక్కున్న రవ్వను వేసేసి కొద్దిగా యాలకుల పొడి అలాగే స్వీట్కి తగ్గట్టు బెల్లం తురిమేసి వేసుకోవాలి. కొద్దిగా స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. బాగా కలిసేలాగా అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇడ్లీలు వేసుకున్నట్టుగా ఇడ్లీ పాత్రలో ఈ ట్రేస్లో ఆయిల్ అయితే రాసుకొని ఆ పేస్ట్ అంతా కూడా మనం ఇడ్లీలాగా వేసేసుకోవాలి. ఇడ్లీని ఉడికించుకున్నట్టే తాటి ఇడ్లీని కూడా ఉడికించుకోవాలి. ఒక కప్పు పేస్ట్ అయితే 2.5 కప్పులు రవ్వ వేసుకుంటే అప్పుడు ఇడ్లీ కొంచెం గట్టిగా వస్తుంది. ఇది మెత్తగా ఉంటే ఇడ్లీ బాగుండదు. అంతే, మన తాటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఈ తాటి ఇడ్లీలు ఎంతమంది తిన్నారో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.